హ్యాపీ ఇదిగా తొక్కు ఇక్కడ. హాయ్ హలో అండి, మరి కొత్తలాగుతూ మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ మీకోసం చూపించబోతున్నాము. ఎస్, అంతా ఫర్నిచర్తో సహా రెడీ టు మూవ్ అన్నట్టు ఉన్నది ఫ్లాట్. అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంది. మరి చూసేద్దాం, మరి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నది హాల్ అనమాట. హాల్లో చూసారండి ఎంత చక్కగా వర్క్ చేయించారో. వాల్ సీలింగ్ కానీ చక్కగా లైటింగ్స్, ఫ్యాన్లు అండ్ టీవీ యూనిట్కి సూపర్గా ఉంది. ఈ మోడల్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ షైనింగ్ కూడా అండి చాలా బాగుంది. ఇక్కడ హాల్కి అండ్ డైనింగ్ సపరేషన్గా ఇట్లాగ ఇక్కడ పెట్టారు. మళ్ళీ ఇక్కడ కూడా వేస్ట్ కాకుండా చక్కగా ఒక షెల్ఫ్ ఇచ్చేసేసారు. చాలా చాలా బాగుంది. ఇల్లు అయితే అదిరిపోయింది. ఇట్లా హాల్ నుంచి కొంచెం మనం ముందుకు వచ్చేసినట్లయితే ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉందన్నమాట. అందుకే అక్కడ సపరేషన్ ఇచ్చారు. చాలా బాగుంది కదా. ఆల్రెడీ ఇక్కడ చూడండి బాత్రూమ్ బయట వచ్చేసి వాష్ బేషను ఆ స్టోన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కింద కూడా చక్కగా ఒక షెల్ఫ్ ఇచ్చేసేసారు. సూపర్గా ఉంది కదండి. ఎస్, అండ్ దాని పక్కనకి వచ్చేసరికి కిచెన్ అనమాట. కిచెను ఇటు వచ్చి మీరు చూస్తున్నారు కదా, ఈ బాల్కనీ వచ్చేసి డైనింగ్ దగ్గరికి వచ్చేస్తుంది. లోపల ఏమో సామాన్ పెట్టారు, అందుకని నేను అటు పక్కకి వెళ్ళలేదు. కిచెన్ చూడండి ఫస్ట్ క్లాస్గా ఉంది, నీట్గా అసలు షెల్ఫ్స్. అండ్ నేను దగ్గర పోయి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ కలర్ కాంబినేషను చూపించాలని దూరం నుంచి చూపిస్తున్నాను. అండ్ ఇంక ఇక్కడి నుంచి మీరు చూసినట్లయితే ఇక్కడ అది చెక్క క్వాలిటీ చాలా చాలా నచ్చిందండి. బాగా మంచి క్వాలిటీ వేశారు, చూస్తేనే తెలిసిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మేము చేయించుకున్నాం కాబట్టి మా అపార్ట్మెంట్లో, మా ఇంట్లో క్వాలిటీ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది నాకు. అండ్ ప్రతి షెల్ఫ్లు అసలు చాలా సామాన్ అయితే పెట్టుకోవచ్చు. యూటిలిటీ ఏరియా ఉన్నది అటు పక్కన. ఇంకా మనం నేరుగా ఆలస్యం చేయకుండా మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఎలాగ ఉందని కొంచెం నాకు కూడా ఎక్సైటింగ్గా ఉన్నది. ఎస్, ఎంటర్ అయితే అయ్యాము. ఓ నిజంగా నేనైతే బిత్తరపోయానండి మాస్టర్ బెడ్రూమ్ చూసి. ఎందుకంటే ఈ వార్డ్రోబ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే చాలా బాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే కాట్ ఇచ్చారు, డబుల్ కాట్. అసలు నేనైతే నిజంగా ఏదో హాల్లో ఫర్నిచర్ అదంతా చేయించారు అనుకున్నా, కానీ చక్కగా కాట్ కూడా చేయించేశారు. చాలా బాగా నచ్చింది. ఆ కాట్ కూడా బాక్స్ టైప్ అనమాట, డబుల్ కాట్ బాక్స్ టైపు. చాలా బాగుంది. ఇంక ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ లాగా ఒక పక్కన ఇచ్చేశారు. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఈ కాటు పక్కనే. హలో ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా చక్కగా నచ్చింది. లోపల కూడా షెల్ఫ్లు చాలా అందంగా చక్కగా ఉన్నాయి కదా. చాలా బాగుందండి. ఒక మాట ఇంకా అదిరిపోయింది అంతే. ఇది అటాచ్ బాత్రూమ్ అనమాట. 2 బాత్రూంలో కూడా అండి గీజర్ ఇచ్చేసారు. నిజంగా గీజర్ కూడా పెట్టారంటే ఇంకా చెప్పండి, అన్నీ కూడా రెడీగా ఉన్నాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చే మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది కదా. చిల్డ్రన్స్ చూద్దాం. చిల్డ్రన్స్ దాంట్లో కాట్ అయితే లేదు, కానీ ఇంకా మిగతా అన్నీ కూడా డ్రెస్సింగ్ టేబుల్ అండ్ వార్డ్రోబ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీంట్లో అయితే అటాచ్ బాత్రూమ్ అయితే లేదు, ఎందుకంటే కామన్ బాత్రూమ్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఫ్యాన్ కూడా రెడీగా వేసేస్తున్నారు. చూసారండి, కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయిందండి. వార్డ్రోబ్స్ కానీ ఆ ఫ్యాన్లు కానీ చక్కగా ఉన్నది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎంత మరి వాల్యూ చెప్తారో తెలియదు, కానీ మొత్తానికి ప్రస్తుతం అయితే చూస్తున్నాము. చూద్దాం. హాల్ చూసేసాము, కిచెన్ చూసేసాము, అండ్
మాస్టర్ బెడ్రూమ్ చూసాము, చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాము. మొత్తం అయితే ఇల్లు మొత్తం కంప్లీట్గా చూసేసాము కదండి. ఇంకా ఏం లేదండి, మనము రేటు కుదిరించుకొని ఓకే అనుకుంటే చక్కగా క్లీన్ చేసుకొని ఇమీడియట్ ప్రేయర్ పెట్టుకొని జాయిన్ అవ్వచ్చు అనమాట. అంత బాగుందన్నమాట ఫ్లాట్ అయితే. మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మరి హాల్ నచ్చిందా, బెడ్రూమ్ నచ్చిందా, లేకపోతే కిచెన్లో ఈ వార్డ్రోబ్ కలర్స్ ఏది నచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనండి. కనివీట్లా ఈ అపార్ట్మెంట్లోనే జిమ్ ఉంది. మీకు ఆ రోజు చెప్పాను కదా, మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రండి. అవి పట్టుకో వెనక, ఇటండి ఫోన్ ఇటు అక్క. వాక్ అదే లాక్ ఏమో, లాక్ సిస్టమా ఇది? ఇదండి సైకిల్, సైకిల్ కదా. హ్యావ్ సైకిలే. హ్యాపీ ఇదిగో తొక్కు ఇక్కడ. బాగుంది. ఇట్రండి ఇటు. ఉండే వస్తున్నా ఉండు, డాడీని ఎద్ది. ఇది భలే ఉంది. యాభై అట్లా అటుపక్క ఇటు ఫోన్ ఇటు. బాగుంది, బాగుంది. విక్కి వాళ్ళు చూడలేదు కదా, విక్కి వాళ్ళు చూస్తే ఇంకా ఫుల్ జాగ్రత్తనే. అది బాగొచ్చు. చిన్నగా పడవు తల్ల, ఫ్రీగా కొంచెం అంటే చేస్తూ ఉంటే కష్టం. ఇలా చూస్తే అన్నోళ్ళు లాగుంది. స్విమ్మింగ్ పూల్కి వాళ్ళకి వెనకనే కదా. నిజమే. స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత బాగుంది, బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్. అంతేనండి ఈ వీడియో అయితే. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు మా ఛానల్ని చూస్తూ ఉండండి. సూపర్ సులోచన వ్లాగ్.